అయినా ఈ విషయం నీకు ఇంతకు ముందే చెప్పాను. ఆ క్షణంలో నటించావు, మళ్ళీ ఎప్పటి ఆటే ఆడుతున్నావు. నేను ఇది విషయం అంటే చాలు నీ బతుకు ఇంతే సంగతులే. చెప్పమంటావా? వాళ్ళకంతా చెప్పమంటావా? ఇంకా చెప్పాల్సిందేముంది అమ్మమ్మ గారు, అంతా మేము విన్నాము. సీత, ఇంకా ఇలాంటి దాని మీద, ఇంత చేసిన దాని మీద జాలి చూపిస్తున్నారా? దాని మనసు మార్చే ప్రయత్నం చేస్తున్నారా అమ్మమ్మ గారు? ఏమే, పోనీలే పాపం చెల్లెలు కదా అని ఎన్ని అవమానాలైనా భరించి ఊరుకుంటుంటే నన్ను గెలవలేక చివరికి ఆ పనికి మాలిన దాంతో చేతులు కలిపి నా భర్త మీద దాడి చేయిస్తావా? అంత రాక్షసత్వానికి నువ్వు దిగజారిన తర్వాత ఇంకా నీకు నాకు మధ్య రక్త సంబంధం, బంధుత్వం ఎందుకే? ఈ క్షణం నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. నువ్వెవరో నేనెవరో. నేను ఈ క్షణం నుంచి స్వర్ణ అనే చెల్లెలుందన్న విషయం మర్చిపోతున్నాను. పూర్తిగా తెగదింపులు చేసుకుంటున్నాను. ఇంకెప్పుడు నా ఎదురు పడే ప్రయత్నం చేయకు. ఇంత దుర్మార్గురాలు అనుకోలేదు. అయినా ఇంత నీచపు ఆలోచన ఎలా చేసావు? నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. తెగదింపులు చేసుకుంటున్నాను. ఇంకెప్పుడు నా ఎదురు పడే ప్రయత్నం చేయకు. ఇంత దుర్మార్గురాలు అనుకోలేదు. అయినా ఇంత నీచపు ఆలోచన ఎలా చేసావు? నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. ఎవరు వద్దన్నా, ఎవరు అసహించుకున్నా తనేం పట్టించుకోదు. మా అన్నయ్య మీద దాడి చేయిస్తావా? నువ్వు వదులుకున్నంత తేలిగ్గా మేము వదులుకుంటాం అనుకున్నావా? నువ్వు చేసిన దుర్మార్గానికి నీకు సరైన శిక్ష పడేలా చేస్తా. ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నేను సాక్ష్యంగా ఉంటాను. నీకు వాళ్ళైతేనే కరెక్టే. అదే నువ్వంటే వాడుకున్న అభిప్రాయం. తప్పే అని నువ్వెంత చెప్పినా వినలేదు. అనుభవించవే, అనుభవించు. పద రా. అక్క, నేను చెప్పేది వినక్క. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.